శ్రావ్యకి ఎవరి వల్ల ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటావే? నువ్వు 4 రోజులుండి వెళ్ళిపోయేదానివి. నీకెందుకు మా ఇంటి విషయం? ప్రతి దాంట్లో తగుదనమ్మా అంటూ తలదూరుస్తూ రాసుకు పూసుకుని తిరుగుతున్నావు. రేపు దీనత్త దీన్నేమైనా అంటే ఏం చేస్తావు? శ్రావ్యని యామిని ఆంటీ ఏమనకుండా బావ చూసుకుంటారు. ఏం బావ? సరే అండి, ఇంక మేము బయలుదేరతాం. ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్తారా? రాకరాకొచ్చారు, భోంచేసి వెళ్ళండి నందు. లేదంకల్, మాకంత టైం లేదు, కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. భోంచేసి వెళ్దురు గాని. మీ అత్తయ్య గారు, మావయ్య గారు, గౌతమ్ గారు అంతలా అడుగుతున్నారు కదా, ఒప్పుకోండి నందుగారు. భోంచేసి వెళ్ళండి. ఎంతో టైం పట్టదు. మీరు అలా ఉండండి, సరదాగా మాట్లాడుతూ నేను వేడివేడిగా మా మలయాళం వంటలన్నీ చేసి పెడతాను. రాజుగారు పదండి. మీరాని అలాగే వదిలేస్తే అదితి ఎప్పటికీ మా ఇంటి కోడలు కాలేదు. ఈలోగా శ్రావ్య కడుపు పండి మీకు మనవన్నో మనవరాలనో ఇస్తుంది. మీ అబ్బాయి మీ చెప్పు చేతుల్లో ఉండడు. నా కొడుకుని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో, ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. నా పర్మిషన్ లేకుండా ఏదీ జరగదు అని మీరు అనుకుంటున్నారు, కానీ మీరా తలుచుకుంటే ఏదైనా చేస్తుంది. దాని మొహం అదేం చేస్తుంది? నేనుండగా దాని ఆటలు సాగనివ్వను. నువ్వు ఉండగానే ఆ మీరా అన్ని పనులు చేస్తుందిగా. నిన్ను 2 సార్లు చెంప మీద కొట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది, మర్చిపోయావా? దాని సంగతి నేను చూసుకుంటాను అవంతిక. నువ్వన్నట్టు ఆ మీరా ఉంటే ఇటు మాకు అటు మీకు ఇబ్బంది. అదితి ఎప్పటికీ ఆ ఇంటి కోడలు కాలేదు. నువ్వు ఒక పని చెయ్యి, ఏదో ఒక రకంగా దాన్ని ఆ ఇంట్లో నుంచి పంపించేసేయ్. నేనెలా పంపించగలను? నేను చెప్తే మా తమ్ముడు వినడు కదా. దాని మీద ఏ దొంగతనం నేరమో మోపి ఇంట్లో వాళ్ళందరితో అది దొంగ అని నమ్మించు. అప్పుడు దాన్ని ఇంట్లో నుంచి పంపించేసేయ్. సరే, నా ప్రయత్నం ఏదో నేను చేస్తాను. కానీ మీరు మీ బిజినెస్ లో మా ఆయనకి వాటా ఇస్తానన్నారుగా, ఆ సంగతి చూడండి, మర్చిపోకండి. అది మేం చూసుకుంటాం. ముందు నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. సరే. చూస్తుంటే ఆ మీరా ఏకులా వచ్చి మేకై కూర్చునేలాగా ఉంది. ఏదో ఒకటి చేయాలి. చేద్దాం మామ్. ఆ మేకుని గోడలోకి దిగ్గొట్టేద్దాం. హృదయము పాడెను జీవన రాగం, మనసుని మీటెను అనురాగ తాళం. ఉదయాలే వేడుక చూసిన ప్రతి పూట, ఇలలోని స్వర్గమే ఇల్లే అవునవా. రంగుల్లో లోకమే ఆడేనుగా, ఆనందం ఆనందం మాయే వేళ. రంగుల్లో లోకమే. శ్రావ్య, కొంచెం మెల్లగా తిను. ఇది జీవితం ఇలలో వరం మనతో వరం. ఇంక చాలు మీరా గారు, ఇప్పటికే కడుపు నిండిపోయింది. చాలా తృప్తిగా ఉంది. కడుపు నిండా తిన్నాను. మీరు తినండి. నాకు కూడా అవుతండి. చాలా రోజుల తర్వాత శ్రావ్య హ్యాపీగా ఉండడం చూస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. నా కడుపు కూడా నిండిపోయింది. తన సంతోషం నీ చేతుల్లోనే ఉంది నందు. అవును బాబు, శ్రావ్య సంతోషం నువ్వే. మా ఇద్దరిని సంతోషపెట్టింది మీరా గారు నాన్న. నువ్వు మళ్ళీ మొదలు పెట్టకే బాబు, మీరా భజన చేయకు. అవును శ్రావ్య, విని విని ఒకే డైలాగ్ బోర్ కొడుతుంది. మీరప్పుడప్పుడు ఇలా ఇంటికొచ్చి భోజనం చేసి వెళ్ళాలి.
ఇది కదా కుటుంబం అంటే. మీరందరూ ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి. మిమ్మల్ని చూస్తుంటే కన్నుల పండుగలా ఉంది. మీరు చెప్పండి, నా అహల్య తిరిగి వస్తుంది కదా? ఇదేంటి గౌతమ్ గారు నా అభిప్రాయం అడుగుతున్నారు? చెప్పండి మీరా గారు, మీ నోటితో చెబితేనైనా వీళ్ళ ఆలోచనల్లో మార్పు వస్తుందేమో. అదెవర్రా అహల్య తిరిగి వస్తుందని చెప్పడానికి? దానికి ఈ ఇంటికి ఏం సంబంధం? మీరు చెప్పండి మీరా గారు, నా అహల్య తిరిగి వస్తుందా లేదా? వస్తుందని చెప్పండి. మీ మాట, మీ నమ్మకం నిజం కావాలని కోరుకుంటున్నానండి. అంతకు మించి నేనేం చెప్పలేను. విన్నారు కదా, మీరా గారు కూడా చెప్పారు, నా అహల్య తప్పకుండా తిరిగి వస్తుంది. సరే నాన్న, మేమింక బయలుదేరతాం. ఉంటాం అంకుల్. బాయ్. వెళ్ళొస్తాం అత్తయ్య.